హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం. వై డూ వీ నీడ్ ఏ పార్లమెంట్. 8th క్లాస్ స్టడీస్ పొలిటికల్ సైన్స్. చాప్టర్ 3 పార్ట్ 1. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన సుదీర్ఘమైన స్వాతంత్రోద్యమంలో సమాజంలోని విభిన్న వర్గాలు పాల్గొన్నాయి. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన సుదీర్ఘమైన స్వాతంత్రోద్యమ సమయంలో సమాజంలోని విభిన్న వర్గాలు పాల్గొన్నాయి. వివిధ సామాజిక నేపథ్యాలున్న వ్యక్తులందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయం తీసుకోవడంలో భాగస్వాములు కావడం వంటి భావాల ద్వారా ప్రేరణ పొందారు. వలస పాలనలో ప్రజలు ప్రభుత్వానికి భయపడి జీవించారు. అయినప్పటికీ బ్రిటిష్ వారు తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకించారు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించడానికి ప్రయత్నించిన భారతీయులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం ఈ పరిస్థితిని మార్చింది. జాతీయవాదులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం, డిమాండ్లు చేయడం ప్రారంభించారు. 1885 నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉండాలని పట్టుబట్టింది. 1885 నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉండాలని పట్టుబట్టింది. భారత ప్రభుత్వ చట్టం 1909 ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉంచడానికి అనుమతించింది. బ్రిటిష్ వారు వయోజనులందరికీ ఓటు వేయడానికి అనుమతించలేదు. దీనివలన నిర్ణయాత్మక ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కాలేకపోయారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం 2004 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను ఉపయోగించారు. 2004 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను ఉపయోగించారు. వీటిని వాడటం వలన 150,000 చెట్లను రక్షించుకోగలిగాము. లేదంటే బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే సుమారు 8,000 టన్నుల కాగితం కోసం ఈ చెట్లను నరకవలసి వచ్చేది. వలస పాలన అనుభవంతో పాటు స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో విభిన్న సామాజిక నేపథ్యాలున్న వ్యక్తులు పాల్గొన్నారు. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరూ నిర్ణయాత్మక ప్రక్రియలో పాలు పంచుకోగలరనడంలో జాతీయవాదుల మనసులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరూ నిర్ణయాత్మక ప్రక్రియలో పాలు పంచుకోగలరనడంలో
జాతీయవాదుల మనసులో ఎలాంటి సందేహం లేదు. స్వాతంత్ర్యం పొందిన తరువాత మనం స్వేచ్ఛాజీవులం కాబోతున్నామంటే అర్థం ప్రభుత్వం తన అనుకున్నవన్నీ చేయగలదని కాదు, ప్రజల అవసరాలు ఆకాంక్షల పట్ల దృష్టి సారించాలి. స్వాతంత్రం పొందిన తరువాత మనం స్వేచ్ఛాజీవులం కాబోతున్నామంటే అర్థం ప్రభుత్వం తను అనుకున్నవన్నీ చేయగలదని కాదు, ప్రజలు అవసరాలు ఆకాంక్షల పట్ల దృష్టి సారించాలి. స్వాతంత్ర్య పోరాటం యొక్క ఆశయాలను క్రోడీకరించి తయారైన భారత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టబడింది. స్వాతంత్ర పోరాటం యొక్క ఆశయాలను క్రోడీకరించి తయారైన భారత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టబడింది. ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైంది. ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైంది. అంటే ప్రజల కోరిక, ఆమోదం, భాగస్వామ్యం అవసరమని అర్థం. ప్రజల కోరిక, ఆమోదం, భాగస్వామ్యం అవసరమని అర్థం. ప్రజల నిర్ణయమే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, దాని పనితీరును నిర్ణయిస్తుంది. ప్రజల నిర్ణయమే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, దాని పనితీరును నిర్ణయిస్తుంది. ఈ రకమైన ప్రజాస్వామ్యంలో మౌలిక భావన ఏమిటంటే ప్రతి వ్యక్తి లేదా ప్రతి పౌరుడు అత్యంత ముఖ్యమైన వారే. ఈ రకమైన సమాజంలో మౌలిక భావన ఏమిటంటే ప్రతి వ్యక్తి లేదా ప్రతి పౌరుడు అత్యంత ముఖ్యమైన వారే. సూత్రప్రాయంగా ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ పౌరుల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సూత్రప్రాయంగా ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ పౌరుల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రజలు తమ ప్రతినిధులను పార్లమెంటుకు ఎన్నుకుంటారు. అప్పుడు ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులలో ఒక వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలు తమ ప్రతినిధులను పార్లమెంటుకు ఎన్నుకుంటారు. అప్పుడు ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులలో ఒక వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఏర్పరిచిన పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది, ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. ప్రజాప్రతినిధులందరూ కలిసి ఏర్పరిచిన పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది, ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ కోణంలో పౌరులు ఎంచుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, నియంత్రిస్తారు. ఈ కోణంలో పౌరులు ఎంచుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, నియంత్రిస్తారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరు, కానీ దానికి బదులుగా వారు ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు కలిసి మొత్తం జనాభా కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరు, కానీ దానికి బదులుగా వారు ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు కలిసి మొత్తం జనాభా కోసం నిర్ణయాలు తీసుకుంటారు. భారత పార్లమెంట్ లేదా సంసద్. భారత పార్లమెంట్ లేదా సంసద్ చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ. భారత పార్లమెంటు చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ. ఇందులో రాజ్యసభ, లోక్సభ అనే రెండు సభలు కలవు. భారత పార్లమెంటులో రాజ్యసభ, లోక్సభ అనే రెండు సభలు కలవు. రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా ఎగువ సభ లేదా పెద్దల సభ. రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా అంటారు. దీనిలో మొత్తం 245 మంది సభ్యులుంటారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుంటారు. భారత ఉపరాష్ట్రపతి దీనికి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభకు భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. లోక్సభ లేదా హౌస్ ఆఫ్ పీపుల్స్ లేదా దిగువ సభ లేదా ప్రజల సభ. లోక్సభ లేదా హౌస్ ఆఫ్ పీపుల్స్ లేదా దిగువ సభ లేదా ప్రజల సభ. ఈ సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉంటారు. లోక్సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సమావేశాలకు సభాపతి లేదా స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. లోక్సభలో 545 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సమావేశాలకు సభాపతి లేదా స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. 1947 తర్వాత ఏర్పడిన భారత పార్లమెంటు
భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీక. 1947 తర్వాత ఏర్పడిన భారత పార్లమెంటు భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీక. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజామోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంటు ఏర్పడింది. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజా ఆమోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంటు ఏర్పడింది. పార్లమెంటు ప్రజల యొక్క ప్రతినిధి కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. పార్లమెంటు ప్రజల యొక్క ప్రతినిధి కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి భిన్నమైన లేదా విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర విధాన సభలకు జరిగే ఎన్నికల తరహాలోనే పార్లమెంటుకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర విధాన సభలకు జరిగే ఎన్నికల తరహాలోనే పార్లమెంటుకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా లోక్సభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. సాధారణంగా లోక్సభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. దేశం అనేక నియోజకవర్గాలుగా విభజింపబడింది. ప్రతి నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. దేశం అనేక నియోజకవర్గాలుగా విభజింపబడింది. ప్రతి నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారిగా ఉంటారు. ఎన్నికైన తర్వాత ఈ అభ్యర్థులు పార్లమెంట్ సభ్యులు లేదా ఎంపీలు అని పిలువబడతారు. ఈ ఎంపీలు అంతా కలిసి పార్లమెంటును ఏర్పాటు చేస్తారు. పార్లమెంటుకు ఎన్నికలు జరిగిన తర్వాత అది ఈ క్రింది విధులను నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానికి మార్గనిర్దేశం చేయడం, సమాచారం అందించడం. చట్టం తయారీ. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలు కలిసి పార్లమెంటు ఏర్పడుతుంది. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలు కలిసి పార్లమెంటు ఏర్పడుతుంది. లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కో రాజకీయ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలిపే జాబితా తయారు చేయబడుతుంది. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కో రాజకీయ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలిపే జాబితా తయారు చేయబడుతుంది. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వారికి ఎన్నికైన సభ్యులలో మెజారిటీ ఎంపీలు ఉండాలి. అనగా లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు. 2 ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు అదనం. మెజారిటీ పార్టీకి కనీసం సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. అంటే 272 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల ఆధిక్యత ఉండాలి. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కాకుండా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ప్రతిపక్షం ఏర్పడుతుంది. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కాకుండా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ప్రతిపక్షం ఏర్పడుతుంది. ఈ పార్టీలలో అతిపెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటారు. కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవడం లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని
కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ అంటారు. పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ అంటారు. భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. అతనితో కలిసి పనిచేసేందుకు, నిర్ణయాలను అమలు చేయడానికి ఇతర మంత్రులను అధికార పార్టీ ఎంపీల నుండి ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. అతనితో కలిసి పనిచేసేందుకు, నిర్ణయాలను అమలు చేయడానికి ఇతర మంత్రులను అధికార పార్టీ ఎంపీల నుండి ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలైన వైద్య, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాలకు ఈ మంత్రులు బాధ్యత వహిస్తారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలైన వైద్య, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాలకు ఈ మంత్రులు బాధ్యత వహిస్తారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ ఒక రాజకీయ పార్టీ సాధించడం చాలాసార్లు కష్టంగా మారింది. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ ఒక రాజకీయ పార్టీ సాధించడం చాలాసార్లు కష్టంగా మారింది. అలాంటి సందర్భాల్లో ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం లేదా కోalition గవర్నమెంట్ అంటారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో ఐఎన్సి పెద్ద సంఖ్యలో సీట్లను సాధించింది. అయితే లోక్సభలో మెజారిటీ పార్టీగా అవతరించడానికి కావలసిన కనీస మెజారిటీ లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి పెద్ద సంఖ్యలో సీట్లు సాధించింది. కానీ లోక్సభలో మెజారిటీ పార్టీగా అవతరించడానికి కావలసిన కనీస మెజారిటీ లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1930 సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే ఈ రెండు భవనాలను నిర్మించారు. 1930 సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే ఈ రెండు భవనాలను నిర్మించారు. ఎడమవైపున ఉన్న చిత్రం సౌత్ బ్లాక్. ఈ సౌత్ బ్లాక్లో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి. సౌత్ బ్లాక్లో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి. నార్త్ బ్లాక్ అనేది కుడివైపున ఉన్న చిత్రం. ఇందులో హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. కుడివైపున ఉన్న నార్త్ బ్లాక్లో హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఇతర మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీలోని వివిధ భవనాలలో ఉన్నాయి. పార్లమెంటులో రాజ్యసభ ప్రధానంగా భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. చట్ట నిర్మాణ ప్రక్రియ రాజ్యసభలో కూడా ప్రారంభం కావచ్చు. ఒక బిల్లు చట్టంగా మారడానికి రాజ్యసభ ఆమోదం పొందడం తప్పనిసరి. అంతేకాకుండా లోక్సభ ప్రారంభించిన చట్టాలను సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైన మార్పులు చేయడం లాంటి ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది. లోక్సభ ప్రారంభించిన చట్టాలను సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైన మార్పులు చేయడం లాంటి ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది రాజ్యసభ. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.
రాజ్యసభలో ప్రస్తుతం 233 మంది ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ప్రస్తుతం 233 మంది ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ సమావేశం ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్ సమావేశం ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ప్రశ్నోత్తరాల సమయం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు. పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం తన లోపాలను తెలుసుకుని అప్రమత్తం అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం తన లోపాలను తెలుసుకుని అప్రమత్తం అవుతుంది. పార్లమెంటులోని వారి ప్రతినిధులు అనగా ఎంపీల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటుంది. పార్లమెంటులోని వారి ప్రతినిధులు అనగా ఎంపీల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రతి ఎంపీకి కీలకమైన బాధ్యత. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రతి ఎంపీకి కీలకమైన బాధ్యత. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. వారు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలలోని లోపాలను ఎత్తి చూపిస్తారు. వారు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలలోని లోపాలను ఎత్తి చూపిస్తారు. వారి విధానాలకు ప్రజలు మద్దతు సమీకరించుకుంటారు. వారి విధానాలకు ప్రజల మద్దతు సమీకరించుకుంటారు. ఎంపీలు అడిగే ప్రశ్నల ద్వారా ప్రభుత్వానికి విలువైన ప్రతిస్పందన లేదా ఫీడ్బ్యాక్ అందుతుంది. ఎంపీలు అడిగే ప్రశ్నల ద్వారా ప్రభుత్వానికి విలువైన ప్రతిస్పందన లేదా ఫీడ్బ్యాక్ అందుతుంది. అలాగే ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తుంది. దీనితో పాటు ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రభుత్వానికి పార్లమెంట్ యొక్క ఆమోదం కీలకం. దీనితో పాటు ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రభుత్వానికి పార్లమెంటు యొక్క ఆమోదం కీలకం. పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానికి నిర్దేశం చేయడం, సమాచారాన్ని అందించడం వంటి అనేక మార్గాలలో ఇది కూడా ఒకటి. పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానికి మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని అందించడం వంటి అనేక మార్గాలలో ఇది ఒకటి. ప్రజాప్రతినిధులుగా ఎంపీలు అందరూ పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ప్రజాప్రతినిధులుగా ఎంపీలు అందరూ పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. ఇది భారతీయ ప్రజాస్వామ్య పనితీరును ప్రతిబింబించే ఒక ప్రముఖ అంశం. ఇది భారతీయ ప్రజాస్వామ్య పనితీరును ప్రతిబింబించే ప్రముఖ అంశం. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 బాలల హక్కులను 4 కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించింది. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 బాలల హక్కులను 4 కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించింది. అవి మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్యం. మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్యం. చట్టాలను రూపొందించడం పార్లమెంటు యొక్క ముఖ్య విధి. చట్టాలను రూపొందించడం పార్లమెంటు యొక్క ముఖ్యమైన విధి. ప్రస్తుతం పార్లమెంటులో విభిన్న సామాజిక నేపథ్యాలకు చెందిన సభ్యులు ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఇంకా ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో విభిన్న రాజకీయ లేదా విభిన్న సామాజిక నేపథ్యాలకు చెందిన సభ్యులు ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఇంకా ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన ప్రజలు కూడా పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన ప్రజలు కూడా పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారి నుండి కూడా రాజకీయాలలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతున్నది. దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారి నుండి కూడా
రాజకీయాలలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతున్నది. విభిన్న వర్గాల వారి ఆసక్తులు, అనుభవాలు భిన్నంగా ఉంటాయి. వారికి తగిన ప్రాతినిధ్యం కూడా ఉండదు. విభిన్న వర్గాల వారి ఆసక్తులు, అనుభవాలు భిన్నంగా ఉంటాయి. వారికి తగిన ప్రాతినిధ్యం కూడా ఉండదు. ఇలాంటి సందర్భాలలో చారిత్రకంగా వెనుకబడిన వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించబడింది. ఇలాంటి సందర్భాలలో చారిత్రకంగా వెనుకబడిన వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించబడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని పార్లమెంట్ సీట్లను కేటాయించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని పార్లమెంట్ సీట్లను కేటాయించారు. దీనివలన ఆ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఎంపీలు లేదా పార్లమెంట్ సభ్యులకు వారి నియోజకవర్గ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై మంచి అవగాహన కలిగి ఉండటం వలన దళితుల, ఆదివాసీల సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు దృష్టికి తీసుకుని వస్తారు. దీనివలన ఆ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఎంపీలు, పార్లమెంటు సభ్యులకు వారి నియోజకవర్గాల ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై మంచి అవగాహన కలిగి ఉండడం వలన దళితుల, ఆదివాసీల సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు దృష్టికి తీసుకుని వస్తారు. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని సూచించారు. ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నది. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని సూచించారు. ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నది. 60 సంవత్సరాలకు ముందు 4% ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు 11% పెరిగింది. 60 సంవత్సరాలకు ముందు 4% ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు 11% పెరిగింది. కానీ ఈ సంఖ్య జనాభాలో సగం ఉన్న మహిళలతో పోలిస్తే చాలా తక్కువ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. కానీ ఈ సంఖ్య జనాభాలో సగం ఉన్న మహిళలతో పోలిస్తే చాలా తక్కువ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఆమోదం, దేనికైనా సమ్మతిని తెలపడం లేదా అనుకూలంగా ఉండడం. ఆమోదం అంటే దేనికైనా సమ్మతిని తెలపడం లేదా అనుకూలంగా ఉండడం. పార్లమెంటుకు ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ఉన్న అధికార సమ్మతి. పార్లమెంటుకు ఉన్న అధికార సమ్మతి అనగా ప్రజల విశ్వాసాన్ని పొందడం, దానిని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆమోదం అంటే ప్రజల విశ్వాసాన్ని పొందడం, దానిని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. సంకీర్ణం, సమూహాల లేదా పార్టీల తాత్కాలిక కూటమి. సంకీర్ణం అంటే సమూహాల లేదా పార్టీల తాత్కాలిక కూటమి, కోలీషన్. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీకి కావలసిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీకి కావలసిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. అపరిష్కృత అన్రిజాల్వ్డ్, సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేని స్థితి. సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేని స్థితిని అపరిష్కృత లేదా అన్రిజాల్వ్డ్ అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.